భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం రోజు మన జీవితంలో ఏవే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోకూడదో చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. భిన్నంగా ఆలోచించే కార్యక్రమం ద్వారాగా ఎన్నో మనకి రెగ్యులర్గా వచ్చే డౌట్స్కి క్లారిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో మరి ప్రతి వారంలానే ఈ వారం కూడా అత్యద్భుతంగా మన కొటేషన్స్కి క్లారిటీలు ఇవ్వడానికి ప్రకృతి ఉమా మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులు, సాధకులకు. మరి ప్రతి వారం ఎంతో అద్భుతంగా చూస్తూ, స్పందిస్తూ, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ మీ జీవితంలో మీరు ఎంతో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ వారం కార్యక్రమంలోకి మనం అడుగు పెడదాం. సార్, నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కొటేషను. ఇంత చక్కగా కొటేషన్స్ ఎలా మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు? ఓపెన్లీ స్పీకింగ్, నాకు క్రియేట్ చేయడం రాదు. సహజంగా వస్తున్నాయి మీకు? సహజంగా వస్తున్నాయి. మనం తీసుకున్న ప్రతి కొటేషన్ కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఫేస్ చేసినవే. ఎస్. అంటే మీరు ఒక్కరు కూడా అంత మల్టీ డైమెన్షనల్గా అంతమందికి డౌట్స్ని మీరు కొటేషన్ రూపంలో ఇచ్చేస్తున్నారు ఆన్సర్స్. ఎందుకంటే ఆ అనుభవాలన్నీ కూడా నాకు ఆల్రెడీ వచ్చినవి. ఓకే. ధ్యానంలో తిరగడం వల్ల మామూలుగా ఒక వ్యక్తికి ఉద్యోగం చేస్తాడు, లేకుంటే సంసారం చేస్తాడు. మన అదృష్టం ఏంటంటే ఒక 25 సంవత్సరాలుగా ధ్యాన కార్యక్రమాల కోసం రకరకాల వ్యక్తులను కలిసి, రకరకాల పరిస్థితులను, రకరకాల ప్లేసెస్లో, రకరకాల పనులు చేయడంలో, వాలంటీరీ వర్క్ దగ్గర నుంచి టాయిలెట్ కడిగే వర్క్ దగ్గర నుంచి ట్రస్ట్ మెంబర్గా వర్క్ వరకు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ప్యాంప్లెట్స్ పంచే వర్క్ అన్నీ మనం చేసి ఉన్నాం. ఆ పరిస్థితుల్లో రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే కొందరు విసుకుంటారు, కొందరు తిడతారు, కొందరు బదవలు అంటారు మనల్ని, లేదంటే కొందరు కోఆపరేట్ చేస్తారు, కొందరు కోఆపరేట్ చేయరు, కొందరు కోఆపరేట్ చేస్తానని చేయరు. అవును కదా, చాలామంది చేస్తాను, నువ్వు ఉన్నావు, నీకోసం ఏమైనా చేస్తానంటారు. బట్ సడన్గా టైంకి ఎగరగొట్టేస్తారు, మాయమైపోతారు. ఎక్కడ పోతారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. అన్ని పరిస్థితుల్లో చివరికి మనం ఆనందంగా ఉండాలి. ఎందుకంటే చివరికి ధ్యానంలోకి వచ్చింది మనం ఆనందం కోసమే, అల్టిమేట్గా. అవును, ఈ జీవితంలో మనం ఏం చేసినా ఆనందం కోసమే. సో ఆ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏంది ఇలా జరుగుతుంది, మనం ఏదో మంచి చేయడానికి పోతే ఇంకోటి ఏదో జరుగుతుంది ఏంటి, ఓహో జరిగేది ఏదైనా మనం ఎలా ఉండాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అనే దానికోసం ఎన్నో పుస్తకాలు చదవడం, వాటిని ప్రయోగించడం నాపైన నేను. ఆ ప్రయోగాల వల్ల నేను ఒక ఫలితం పొందడం 25 సంవత్సరాల్లో జరిగింది. రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ప్రయోగాలు, రకరకాల వ్యక్తులు అన్నింటిలో ప్రయోగం. అంటే ధ్యానం ద్వారా, పత్రిసాల ద్వారా, పుస్తకాల ద్వారా నేర్చుకున్నది ప్రయోగించడం అనేది జరిగింది. అదే అందరికీ అవసరం. సూపర్ సార్, సూపర్. సో అందుకే అన్ని రకాల పరిస్థితులకు తగిన నాకు ఏదైతే ఉపయోగపడ్డాయో అవి చెప్తే బాగుంటుంది ఒక లైన్లో. ఎందుకంటే అందరూ అన్ని పుస్తకాలు చదవలేరు కదా. నేనంటే కొన్ని వేల పుస్తకాలు చదివాను, లేకుంటే కొన్ని వేల ఎక్స్పీరియన్సెస్ పొందాను. కానీ అందరికీ అంటే సాధ్యం కాకపోవచ్చు, కానీ మనకు ఆల్రెడీ సాధ్యమైంది. సింప్లిఫై చేస్తున్నారు మా అందరికీ. సో సాధ్యమైన దాన్ని మనం పంచుతున్నాం. అది పంచాలి అనుకుంటున్న వెంటనే పైనుంచి అక్కడి నుంచి ఆలోచన వస్తుంది. నేచర్ డౌన్లోడ్ చేసే ఈ ఆలోచన పంచాలి అని ఒక ఆలోచన చేస్తుంటాం. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని ఉంటాను. ఓహో దీన్ని అందరికి పంచితే బాగుంటుంది అంటే కరెక్ట్గా దానికి తగిన సెంటెన్స్ వచ్చేస్తుంది ఫ్లోలో. అదేదో నేను రాసినట్టు కాకుండా ఎవరో చెప్తారు కదండి, మనం రాసుకుంటాం. అలా ఉంది నా పరిస్థితి. సూపర్. సో నేను రాయడం లేదు, నాకు తెలుగు సరిగ్గా రాదు కూడా రాయడానికి. ఇంటెన్షనే ఇక్కడ జరుగుతున్నాయి. ఇంటెన్షన్, రైట్ ఇంటెన్షన్ ఒకటి ఉంది. అందరికీ పంచాలని ఒక ఇంటెన్షన్తో ప్రకృతి ఇస్తుంది. అందుకనే ప్రకృతి అని పెట్టేవాడిని. ఐఎమ్ నాట్ ద ఆథర్, ఐఎమ్ నాట్ ద రైటర్. సూపర్ సార్, సూపర్. చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ కొటేషన్, ఎవరి దారి వారికి కనబడుతుంది ఈ లోకంలో. చెయ్యాలి అనుకునేవాడికి చేయటానికి దారి కనబడితే, చేయకూడదు అనుకునేవాడికి చేయకుండా ఉండటానికి దారి కనబడుతుంది, అంతే. ఇందాక మనం అనుకున్నట్టు అందరికీ పంచితే బాగుంటుంది. నాకు వచ్చిన అనుభవాలు అనుకున్నాం, దానికి దారి ఏంటి అని ఎతుకుతుంటే కొటేషన్స్ రాయడం అనే ఒక దారి కనబడింది. అంటే చేయాలి అనుకున్నాను, దారి వెంటనే కనబడింది. దానికి తగిన సహకారాలన్నీ వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి, లాంగ్వేజ్ వస్తుంది, ఆ పదాలు దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఉందో పదాలు దొరుకుతున్నాయి. ఆ పదాల ద్వారా పని చేస్తాం. చాలామంది దగ్గరికి మనం వెళ్తుంటాం, ఈ పని చేయండి, సహాయం చేయండి అని. చేయకుండా ఉండడానికి పెద్ద చిట్టా చెప్తారు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, మా అత్త ఒప్పుకోదు, మా అక్క ఒప్పుకోదు, మా అమ్మ ఒప్పుకోదు. అంటే ఇక్కడ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు,
ఎవరెవరు ఒప్పుకోరో అలా చెప్తారనమాట. మా ఆయన సాకులు ఒప్పుకోడు, చెప్పుకుంటున్నారు. నేను చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాం, మా ఇంట్లో చాలా నియమాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ చేయలేను. చేయమన్నది మంచి పనే, చెయ్యాలి అనుకుంటే ఎలా అయినా చేసేస్తారు. చెయ్యాలి. సినిమాకి పోతున్నాం, ఎవరు నొప్పుకుంటే వెళ్తున్నాం సినిమాకి, అంతే కదా. అవును. మంచి సినిమా వెళ్ళిపోతున్నాం అంటే ఒప్పుకోకపోయినా వెళ్తారు సార్, చెప్పకుండా వెళ్ళిపోతారు, ఇష్టం ఉంటే చెప్పకుండా కూడా వెళ్ళిపోతారు, ఇంట్లో తెలియకుండా వెళ్ళిపోతుంటారు. అవును, చేయాలనుకున్నప్పుడు ఎలాగైనా చేస్తుంటాము. అందుకే మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే చేయకూడదు అని డిసైడ్ అయిపోయి ఉంటాం లోపల, అప్పుడు మనకు కారణాలన్నీ బయటకు వస్తాయి. అవును. ఎందుకు చేయకూడదు అనే దానికి ప్రూఫ్. చెయ్యాలంటే ఏమీ కనపడవు, దారి కనపడుతుంది చేయడానికి. ఎందుకు ఊరికే ఇదంతా నాకు ఇష్టం లేదని చెప్తే అయిపోయి కదా. అలా చెప్తే మళ్ళీ మన వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంకొకసారి మనకు సాయం చేయరు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇంకో మన దగ్గర నుంచి దూరం అవుతారు. సో ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవాలి, నిజంగా మనం చేయడానికి లేదా, పరిస్థితులు లేవా కాదు, చేయడానికి పరిస్థితులు లేక కాదు, చేయడానికి ఇష్టము లేక. ఇష్టం ఉన్నప్పుడు కష్టము ఉండదు, ఇష్టం ఉన్నప్పుడు మనకు దారి దొరికి తీరుతుంది. దేర్ ఈజ్ ఎ వే, మనసున్న చోట ఖచ్చితంగా మార్గం ఉండి తీరుతుంది. మంచి పని అయినప్పుడు ఎందుకు మార్గం దొరకడం లేదు అంటే మనకు ఇష్టము లేదు. మార్గం ఖచ్చితంగా మనం కాదు, ప్రకృతి చూపిస్తుంది. నేను బుక్ రాయాలనుకున్నాను, రాసేసాను, నాకు తెలియదు నేను ఎలా రాశాను, మార్గం వచ్చింది. బుక్స్ ప్రింట్ చేయాలనుకున్నా చేశాను, బుక్స్ ఫ్రీగా పంచాలనుకున్నా పనిచేశాను. మొన్న ఒకసారి ఆలోచన వచ్చింది, 1,00,000 పుస్తకాలు ఫ్రీగా పంచాలని, అందరూ 1,00,000 మందికి పుస్తకాన్ని చేర్చాలని. దానికి తగినట్టుగా అందరూ హెల్ప్ చేస్తున్నారు. అనుకోకుండా అలా అనుకుంటున్న వెంటనే ఈ 2-3 నెలల్లో 10,000 మందికి పుస్తకాలు చేర్చాను. 1,000 పుస్తకాలు ధ్యానమాచకరాన్ని ఫ్రీగా లేడీస్కి పంచాం. అనుకున్నాము ఇలా చేయాలని. అలా ఈయన ఒక 100, ఆయన ఒక 100 పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చారు. ఓకే, అవుతుంది. కుదరదు అనుకుంటే ఎప్పటికీ కుదరదు, చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేము. అందరికీ వారి కారణాలు కనబడతాయి, ప్రతి ఒక్కరికి వారి కారణాలు, వారి దారి కనబడుతుంది. చేయకూడదు అనుకుంటే కూడా దారి కనబడుతుంది, చేయాలి అనుకుంటే కూడా దారి కనబడుతుంది. అదే చేస్తే పోలే, ఏది చేయకుండా ఇంట్లో కూర్చునే బదులు ఏదో ఒకటి చేస్తే మంచిదిగా. సుకర్మలు ఇంతగా చేస్తూ వెళ్తే అంత మంచిది. సో మనము ప్రాముఖ్యతను తెలుసుకోవాలి, అప్పుడు మనకి ఇష్టం వస్తుంది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ప్రాముఖ్యత మనకు అర్థమైతే చేయను, నాకు కుదరదు ఇలాంటి మాటలు రావు. డూ ఆర్ డై, చేయకుండా ఉంటే చనిపోయినా పెద్ద తేడా ఏమీ లేదని అర్థం. ప్రతిసారి పిలిచి గురువుగారు చెప్పారు, ఆయన గురువుగారు, డూ ఆర్ డై నైనా, చేయనైనా చేయి, చావనా చావు, పెద్దగా లాభం లేదు. ఇంకా ఊరికే మధ్యలో ఉండడం వల్ల ఏంటి లాభం? చెయ్యాలంటారు. అయితే స్కూల్కి వెళ్ళాము, చదవాలి, లేకపోతే ఊరికే స్కూల్కి వెళ్ళడం ఎందుకు లాభం? అంతే కదా. అవును, సరిగ్గా చదవకుండా ఉండడానికి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? స్కూల్కి వెళ్తే సరిగ్గా చదువు, ఉద్యోగానికి వెళ్తే సరిగ్గా పని చేయి. అంటే మరణించి ఉండడానికి చేయకుండా ఉండడానికి పెద్దగా తేడా ఏమీ లేదు. చేయగలుగుతాం, మనం అంతా చేయగలుగుతాము. ఇంటెన్షన్ ఉంటే, సంకల్పం ఉంటే అవుతుంది. ఆ విషయం చెప్పడం కోసం ఈ కొటేషన్ రాయడం జరిగింది. అవసరమైన పనులను అతిగా వాయిదా వేస్తున్నామంటే అతిగా సోమరతనానికి బానిసలయ్యామని అర్థం. సో పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే డెఫినెట్గా అదొక బద్ధకంకి సింబాలిక్ కేసు. అంతే కదా, అది కూడా అవసరమైన పనులు. ఇంపార్టెంట్ వర్క్స్ని కూడా మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటే బద్ధకం ఏ రేంజ్లో ఉందన్నది టెస్ట్ చేసుకోవాలి. బాగా బానిస అయిపోయామని అర్థం. అవసరమైన పనులు ఖచ్చితంగా చేయాలి, కనీసం అది కనీసం. సమాజ సేవ గురించి తర్వాత పక్కన పెడదాం. కనీసం రోజువారీ అవసరమైన కార్యక్రమాలు, ఉద్యోగంలో కొంచెం పని చేయాలి, సంసారంలో కొద్దిగా పని చేయాలి, మన కనీస బాధ్యతలు కొన్ని ఉంటాయి, అవి కూడా మనం అవసరానికి మించి పోస్ట్పోన్ చేస్తున్నామంటే ఇక్కడ సైకలాజికల్గా తెలియకుండానే ఒక సోమరితనంలో ఉన్నామని. ఇబ్బందులు ఏమీ లేవు, సోమరితనము సైకలాజికల్ ఇనర్షియా అంటారు. మనసు అడ్డుపడుతూ ఉంటుంది చేయకుండా ఉండడానికి. రకరకాల దారులు ఎత్తుకుంటూ ఉంటుంది. ఈరోజు కాదులే, ఈరోజు అలసిపోయానులే, ఈరోజు చాలా శరీరం ఇబ్బంది పడుతుందిలే, ఈరోజు చాలా ఇంకొక పనులు ఏవో ఉన్నాయిలే, ఈరోజు చేయలేను. అంటే అవసరమైన పనులు, ముఖ్యమైన పనులు, తప్పనిసరి పనులు, అవి కూడా పోస్ట్పోన్ చేస్తున్నామంటే బానిస అయిపోయాయి. మనం ఎంతగా బానిస అయ్యాము అంటే మనకు తెలియకుండా మన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం అవి చేయకుండా. మనల్ని మనం ఇబ్బంది పెట్టడమే కాదు, ఇంకొకరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇంట్లో అమ్మ సోమరితనంతో అలసిపోయి పడుకుంటే ఎలా ఉంటుంది? పిల్లల సంగతి ఏం కావాలి? ఇంటి సంగతి ఏం కావాలి? అమ్మ ఏదైనా సరే కష్టపడి చేస్తుంది. ఎలా ఉన్నా హెల్త్ బాగలేకపోయినా మనం చూస్తుంటాం, చాలాసార్లు జ్వరం వచ్చినా కూడా లేచి చేస్తుంటుంది. ఎందుకంటే తెలుసు ఆ అమ్మలాగా మనం అన్ని చోట్ల పని చేస్తే ఎలా ఉంటుంది?
ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకేదైనా సరే వర్కుల్లో. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంతే కదా. మనం చూసి అవును. అమ్మకు హాలిడే లేదు, ఆఫీస్కి హాలిడే ఉంది, అమ్మకి హాలిడే ఉంది ఎక్కడన్నా, చచ్చిపోయే వరకు పని చేస్తుంటుంది. అమ్మకి ఎప్పుడు హాలిడే లేనే లేదు జీవితంలో. నాన్నకి హాలిడే ఉండొచ్చు, అమ్మకి లేదు మన ఇండియాలో అయితే. సో ఎలా సార్ మరి బయటకు వచ్చేది ఇన్ కేస్ మన ప్రాముఖ్యత అమ్మ ఎందుకు చేస్తుంది? ఇంపార్టెన్స్ తెలుసు. పిల్లలు చాలా ఇంపార్టెంటు, పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి. ఇంపార్టెన్స్ అర్థమైనప్పుడు ఈ సోమరితనం పక్కన ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనకి ఇంపార్టెన్స్ అర్థం కాలేదు, ప్రాముఖ్యత అర్థం కాలేదు. ధ్యానం యొక్క ప్రాముఖ్యత అర్థమైతే ధ్యానం ఖచ్చితంగా చేస్తాం. రోజు 2 గంటలు, 10 నిమిషాలు కాదు, 2 గంటలు చేస్తాం. 2 గంటలు చేయాలి. బుక్స్ చదవడం యొక్క ఇంపార్టెన్స్ అర్థమైతే ఖచ్చితంగా బుక్స్ చదువుతాం. ఒక మంచి పుస్తకం తీసుకొని చదివితే ఆ పుస్తకం యొక్క విషయం వల్ల, దాంట్లో ఉన్న జ్ఞానం వల్ల మన జీవితం ఎలా మారిందో అర్థమైతే అప్పుడు వదలం పుస్తకాలు. ఇప్పుడు కొన్ని వేల పుస్తకాలు చదివాను నేను, వేల పుస్తకాలు కొని ఉంటాను, చదివి ఉంటాను. ఇంకా దాని యొక్క విలువ తెలుసు. విలువ తెలిస్తే వదలవు. విలువ తెలియదు మనకు, చాలా విషయాల యొక్క విలువ తెలియదు. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తే ఏమవుతుందో అనే విలువ తెలియదు. ఉద్యోగం కరెక్ట్గా చేస్తే దాని యొక్క విలువ ఎలా ఉంటుందో తెలియదు. ఏదైనా పని చక్కగా చేస్తే దానివల్ల వచ్చే పురోగతి ఏంటో తెలియదు మనకు జ్ఞానం లేదు. అంటే చివరికి మనకు జ్ఞానం లేదు, సరిగ్గా జ్ఞానం లేదు. మన మనసు వెనక పడిపోయాం. మనసు అటు ఇటుతో చూపిస్తుంటే దాని వెనక పడు. మనసుకు విలువ తెలియదు. బుద్ధి ఆత్మది, మనసుది కాదు. కరెక్ట్ సార్, అవును. మనకు తెలియకుండా మనసు వెనకాల పడుతూ ఉంటాం. మనం బుద్ధి వెనక పడాలి, ఆత్మ వెనక పడాలి. మన బుద్ధి చెప్తూ ఉంటుంది, బాబు నాయన ఇది చాలా ఇంపార్టెంట్. వినం. రెగ్యులర్గా ధ్యానం చేయాలి. దానికోసం మొదటగా ధ్యానం చేస్తే అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. చూడటానికి ఎంత గొప్పగా ఉన్నాం, చెప్పడానికి ఎంత గొప్ప పదాలు వాడుతున్నాం అన్నది కాదు వ్యక్తిత్వం అంటే. దేనికోసం జీవిస్తున్నాం అన్నదే అసలు సిసలైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటూ ఉంటాం. ఏంటి వ్యక్తిత్వం అంటే? గొప్పగా మాట్లాడవా? గొప్పగా మాట్లాడేసాం, చప్పట్లు కొట్టారు అందరూ, బాగుంది. రేపు జీవితం ఏంటి? చాలామంది తెలియకుండా గొప్పగా మాట్లాడడం పర్సనాలిటీ అనుకుంటా. తీసుకోవాలి పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని గొప్ప షర్ట్ వేసుకొని గొప్ప పదాలు వాడేసి నేను చాలా గొప్పవాడని అనిపించుకుంటా. అది కాదు నాయన. దేనికోసం జీవించాం? గాంధీ మహాత్ముడి యొక్క పర్సనాలిటీ ఏంటి? స్వాతంత్రం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన వ్యక్తిత్వం అది. అన్నీ వదులుకున్నాడు ఆయన. చిన్న తుండుగుడ్డ, అది కూడా ఆయన తయారు చేసిన గుడ్డ కట్టుకొని తిరిగేవాడు. బుద్ధుడి యొక్క వ్యక్తిత్వం మనం ఎలా కొలుస్తున్నాం? ఆయన దేనికోసం జీవించాడు? కారణ జన్ములు అంటుంటాం మనం. వారి వ్యక్తిత్వం, వారి యొక్క జీవన విధానం వల్ల, వారు దేనికోసం జీవించారనే దానివల్ల మనకు తెలుస్తుంటాం. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తిత్వమైన వ్యక్తులు అని ఎలా అంటాం? వారు చేసే పనులన్నీ దేనికోసం చేస్తున్నారు? వారి జీవిత లక్ష్యం ఏంటి? డబ్బులా, నేను నాదినా, లేకుంటే ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఉపయోగపడేది ఏమైనా చేస్తున్నారా? సో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనం ఒక వ్యాపారం చేస్తుంటే దేనికోసం చేస్తున్నాం? అది మన వ్యక్తిత్వం. మొత్తం కూడబెట్టి నేను బిల్డింగ్లు కడతాను అయితే నీకు వ్యక్తిత్వం లేదు నాయన. వ్యాపారం ఉండొచ్చు, వ్యక్తిత్వము లేదు. వ్యక్తి యొక్క తత్వమే వ్యక్తిత్వం. వ్యక్తి ప్లస్ తత్వము ఈక్వల్ టు వ్యక్తిత్వం అనే కదా. తత్వం అంటే ఏంటి? విధానము, ప్రపంచానికి ఉపయోగపడే విధానము. అది గొప్ప విధానం అయి ఉండాలి తత్వం అనేది. స్వార్థంతో కూడిన విధానం అయితే ఓకే, ఈ స్వార్థపూరిన వ్యక్తి అని చెప్తారు. వీడు మంచి వ్యాపారి, మంచి లోభి. గొప్ప వ్యక్తిత్వం కావాలంటే గొప్ప వాళ్ళ లాంటి వ్యక్తిత్వాన్ని మనం అనుసరించాలి. గాంధీ మహాత్ముడు ఎందుకోసం జీవించాడు? నేను కూడా దానికోసం ఏమైనా జీవించగలుగుతానా? బుద్ధుడు దేనికోసం జీవించాడు? నేను కూడా అలా ఏమైనా జీవించగలుగుతానా? దానికోసం ఆ కారణం చేత జీవించగలుగుతానా? అప్పుడు అది మన వ్యక్తిత్వం అవుతుంది. ఒక వ్యాపారిని చూసి ఓకే ఆ ఇన్స్పైర్ ఆ వ్యాపారిలాగా మనం జీవిస్తుంటే మనకు కూడా వ్యాపారి అంటారు. ఈ వ్యక్తి ఎవరు అంటే వ్యాపారి అంటారు. హూ ఆర్ యూ అంటే బిజినెస్ మ్యాన్. యు ఆర్ అర్నింగ్ లాట్, వాట్ మ్యాటర్స్. అది గొప్ప వ్యక్తిత్వం కాదు. నీ కోసం జీవిస్తున్నప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలంటే గొప్ప తత్వము తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని మన వ్యక్తిలోకి, మన లోపల ఉన్న వ్యక్తిలోకి దూరు చేసేయాలి. అది జీవితంలోకి తీసుకురావాలి. దాన్ని వ్యక్తిత్వము అంటాం. గొప్పగా మాట్లాడడం కాదు, గొప్ప షర్ట్లు వేసుకోవడం, గొప్ప ప్యాంట్లు వేసుకోవడం, గొప్పగా అందంగా తయారు కావడం, అలా తయారు కావడం ద్వారా గొప్పగా అనిపించుకోవడం, దట్ ఈజ్ నాట్ పర్సనాలిటీ. కమ్యూనికేషన్ స్కిల్స్ అది కాదు పర్సనాలిటీ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, చాలా గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడాం,
కాబట్టి గొప్పవాడు కాదు. గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడితే ఏంటి, వేరే దేశానికి పోతే అందరు ఇంగ్లీషే మాట్లాడతారు. తెలుగు మాట్లాడావా ఇంగ్లీష్ మాట్లాడావా అని కాదు, దేనికోసం జీవిస్తున్నాము. రమణ మహర్షి గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడతాడా ఏంటి, కాదు. ఇంగ్లీష్ వల్ల ఆయన గొప్పవాడు కాలేదు, ఆయన విధానం వల్ల. మహర్షి ఆయన. సో దేనికోసం జీవిస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మిగతావన్నీ సెకండరీ. వ్యక్తిత్వం లేనప్పుడు మిగతావన్నీ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎప్పుడైతే సరైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం అంటే మిగతావన్నీ చాలా చిన్నవి, మనకి వాటి ప్రభావం మనకు ఎక్కువగా ఉండదు. వ్యక్తిత్వం లేనప్పుడు గొప్ప ఇంగ్లీష్ కావాలి మనకి, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడితే కానీ మనం ఎవరు గుర్తించరు. అదే అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటే గొప్ప ఇంగ్లీష్ కాదు, మన వ్యక్తిత్వమే మనకి పెద్ద ఐడెంటిటీ అయిపోతుంది. గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు. అసలు రమణ మహర్షి ఏం మాట్లాడలేదు, అదే ఆయన కమ్యూనికేషన్. పర్ఫెక్ట్ సార్. అవును. 25 years మనం ఒక స్కూల్కి ఒక 6 నెలలు వెళ్ళాం. 20 ఒక్కొక్కరిని తీసుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు మినిమం. నువ్వు ఉండి ఇక్కడే అని చెప్పట్లేదు, మనమే ఉంటున్నావు. నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఇక్కడే ఉండాలా, అలా ఏం చేయట్లేదు ఆయన. బట్ స్టిల్ మనముగా మనం స్వయంగా మన ఇష్టంతో ఆయన దగ్గర ఉంటున్నాం. కారణం ఆయన విధానం. సో లాంగ్ టర్మ్లో మనకు హెల్ప్ అయ్యేది మన వ్యక్తిత్వమే, మన విధానమే. మిగతావన్నీ షార్ట్ టర్మ్. రైట్ సార్. వ్యక్తిత్వం కోసం చాలా చక్కగా చెప్పారు, అసలు ఏంటి వ్యక్తిత్వం అన్నది. సో మరొక కొటేషను, ఎవరెంత సహకరిస్తున్నారో, ఎవరెంత సహాయం చేస్తున్నారో అతిగా చూడటం ఒకానొక తెలియని అజ్ఞానం, అమాయకత్వం. మనం ఏం చేయాలో, మనం ఏం చేస్తున్నామో మాత్రమే చూడటం జ్ఞానం, వివేకం. మనము చాలా పనులు చేస్తుంటాం, మనం చేసే పని మీద దృష్టి ఉంచాలి. నేను ఎందుకు సహకరించట్లేదు, ఆయన ఇష్టం. ఈయన కాకపోతే ఇంకొక ఆయన సహకరిస్తాడు. ఈ వ్యక్తి ఈరోజు సహకరించాడు కాబట్టి రేపు కూడా ఆయన సహకరించాలి. క్షణానికి పాము రేపు ఆయనకు వేరే పని పడుతుంది. ఏం చేస్తాం, మనుషులు నాకు పని పడుతుంది, మనం డల్ అయిపోతాం. వీళ్ళంతా అంతే, ఓ రోజు చేస్తారు, ఓ రోజు చేయరు. మనకు చేసేది సహాయం వ్యక్తులు కాదు, మనకు విశ్వము వ్యక్తుల ద్వారా చేస్తుంది. సో ఇక్కడ మూలం విశ్వం అంటారు. అంతే కదా, ప్రకృతి, విశ్వము, దేవుడు, ఏదైనా అనాలి అనుకుంటే నేచర్ అనాలి. అయితే అనాల్సిన అవసరం కూడా లేదు. నేచర్ ఈ రూపం కాకపోతే ఇంకొక రూపంలో వచ్చి చేస్తుంది. మన రూపానికి అడిక్ట్ అయిపోయి ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ వ్యక్తి చేశాడు కాబట్టి రేపు చేస్తాడా లేదా అనే డౌట్ వద్దు. నిజంగా అవసరం ఉంటే ఇంకొక వ్యక్తి ద్వారా ప్రకృతి నీకు సహాయం చేస్తుంది. ఈ వ్యక్తితో ఐడెంటిఫికేషన్ అవసరం లేదు, ఈ వ్యక్తితో రిలేషన్ అనవసరం. ఓకే, చేస్తే మంచిది, చేయకపోతే ఇంకా మంచిది. మనకు సహాయం చేసేది దేవుడు, సహాయం చేసే ప్రకృతి, విశ్వము. మన యొక్క చేసే పనిని బట్టి ఈ ఈ యొక్క ప్రోగ్రామే తీసుకున్నాం. మొదట నవకాంత్ చేశాడు, ఆ తర్వాత ఒక ప్రబోధ్ చేశాడు, ఆ లాస్ట్కు మీరు వచ్చారు. అయ్యో నవకాంత్ బిజీ అయిపోయాడు, ఏం చేయాలా అనుకుంటే అవ్వదు. విశ్వం ఆ రోజు నవకాంత్ ద్వారా స్టార్ట్ చేయించింది కార్యక్రమం. ఆ తర్వాత ప్రబోధ్ వచ్చాడు, ఆ తర్వాత ఇంకా ఎవరెవరో వచ్చారు. వేణు వచ్చాడు. పాపం వేణు చాలా రోజులు లాక్డౌన్ టైంలో అక్కడ ఉండి చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు. ఈరోజు మీరు వచ్చారు, అది ఎందుకు నవకాంత్ రావట్లేదు? ఆయన కార్యక్రమం ప్రకృతి నిర్ణయిస్తుంది. వారి వారి పరిస్థితిని బట్టి, వారి వారి అవసరాన్ని బట్టి నేచరు సరైన టైంకి సరైన వ్యక్తిని తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు చేసుకుంటే వెళ్ళు. ఇప్పుడు మీరు వచ్చారు, ఆల్మోస్ట్ 20-30 ఎపిసోడ్ల నుంచి ఎంత అద్భుతంగా చేస్తున్నావు. సో ఇది వ్యక్తితో సంబంధించిన విషయం కాదు, పనితో సంబంధించిన విషయము. పనికి ప్రకృతి ఎన్నుకుంటుంది ఎవరెవరిని ఎప్పుడప్పుడు తీసుకోవాలో. కాబట్టి ఏ ఇబ్బంది పడకు, వ్యక్తులు అసలు బ్లేమ్ చేయకు. వారు చేస్తారో వారు చేయరో అనేది నీకు సంబంధించిన విషయం కాదు. ఎవరిని ఉంచాలో అది దేవుడికి సంబంధించిన విషయం. వ్యక్తులను చూస్తూ వెళ్తే పని ఆగిపోతుంది. నవకాంత్ రాలేదనుకుంటే ఈ ప్రోగ్రాం ఆగిపోయేది. కూడా నవకాంత్ కాదు, నేను కూడా కాదు, ఎవరు కాదు, ఈ కార్యక్రమం జరగాలి. సో ఏ కార్యక్రమం అయినా అంతే, ఏ అద్భుతమైన కార్యక్రమం అయినా సరే వ్యక్తులపై అతిగా ఆధారపడి మనం చేయకూడదు, అతిగా ఆశించకూడదు వ్యక్తులు. ఎందుకంటే పాపం ప్రతి వ్యక్తికి వారి వారి జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిలో నుంచి ఎదుర్కొని బయటకు వచ్చి పాపం మనకు ఎంతో చేస్తుంటాడు. వారు చేసినంత వరకు వారికి మనం నమస్కరించాలి. ఎంత చేశారో అంత, ఎవరు చేశారో వారికి. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, విశ్వం ఉంది. మనం దేనికోసం చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క పర్పస్ అన్నది మనకు సహాయం అన్నది ఇస్తుంది.
పిరమిడ్ కడుతున్నావు, దేనికోసం కడుతున్నావు? సమాజాని కోసం. ఆటోమేటిక్గా ఒక 100 మంది వచ్చి హెల్ప్ చేస్తారు. అదే ఇల్లు కట్టుకుంటే ఎవరు చేయరు. అది కన్స్ట్రక్షన్, ఇది కన్స్ట్రక్షన్. అవును. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీరు రండి, మీరు యాంకరింగ్ చేయండి, మీ ఇంటికి నా యాంకరింగ్ చేయండి, సంబంధం ఏమన్నా ఉందా? కుదిరితే వస్తారు, లేకపోతే లేదు అన్న కదా. ఇదైతే మీరు కుదిరించుకొని వచ్చి చేస్తున్నారు. అవును. మీకు మీరే ఫోన్ చేసి మీరు రండి సార్ చేద్దాం సార్ మీరు చేస్తున్నారు. అదే మా ఇంట్లో ఉంది కొంచెం హౌస్ సెరమనీ ఉంది, మీరు రండి యాంకరింగ్ చేయండి అంటే చూస్తాను, కుదిరితే వస్తాను. అంతే. ఇప్పుడు మీ ఇల్లు కూడా ఉంది, నా ఇంటికి వచ్చే అవసరం మీకేముంది? సో పర్పస్, ఏ పని వెనకనైనా పర్పస్ ఏంటి, ఈ కార్యక్రమం వెనకాల పర్పస్ ఏంటి, ఈ కన్స్ట్రక్షన్ వెనకాల పర్పస్ ఏంటి, అది సొంతం స్వార్థం కోసమా లేకుంటే విశ్వం కోసమా? ఆ పర్పస్ మనకు ఆటోమేటిక్గా సహాయం చేసేటట్టు చేస్తుంది. అందరికీ పుస్తకం ప్రింట్ చేస్తున్నాను చేయండి అంటే హెల్ప్ అందరూ చేశారు. చాలా షాకింగ్, ఎవరెవరో హెల్ప్ చేశారు. అదే మీరు ఏదో బట్టలు కొనుక్కుంటారు, నేను షాపింగ్ చేస్తున్నాను, నేను షర్ట్ కొనుక్కుంటాను, నేను ప్యాంట్ కొనుక్కుంటాను, రండి అంటే సహాయం చేయండి అంటే ఇదే డ్రెస్ కొనుక్కున్నాను ఇట్లా పిఎంసి కోసం అని సాయం చేశారు. మన నరేంద్ర అన్న ఉన్నాడు, వచ్చి కొనిచ్చాడు. ఓకే, పిఎంసి కోసం మేము ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్నా, నాకు తెలియదు ఏం చేయాలంటే రా, నేను ఉన్నాను కదా. ఆయన క్లాత్ బిజినెస్ నరేందర్ ముదుల్కర్ గారు వచ్చి దగ్గరుండి కొనిచ్చారు. ఇదే షర్ట్ అంతకుముందు కొంటే నీ షర్ట్ నువ్వు చూసుకోపో. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం కోసం ఉమామహేష్ ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన మంచి షర్ట్ వేసుకుంటే మన మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. ఈ షర్టు ప్యాంటు ఇవన్నీ ఆయనే కొనిచ్చారు. మళ్ళీ దీని వెనకాతలు కూడా మళ్ళీ స్పిరిచువల్ రీజనే ఉంటుంది. ఏదైనా సరే, ఏ పనైనా దేనికోసం చేస్తున్నాము కదా. 10 ఏళ్ళగా ఆయనే షర్టు ప్యాంట్లు ఇస్తున్నాడు నాకు. ఆయన షాప్లో ఎక్కడో వెతికి ఆయనే సెలెక్ట్ చేసి స్పెషల్గా ఇది వేసుకుంటే నువ్వు బాగుంటాను నీ డ్రెస్ కానీ ఆయనే ఇస్తున్నాడు. సూపర్ సూపర్. నాకు తెలియదు ఇవన్నీ, ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బట్ మనం చేసే పని, మన విధానము, మన జీవన విధానం అనే అవతల వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది. డబ్బులు ఎప్పుడో సరే అసలు ఇస్తేవో లేకపోతే లేదు. అదే షాపులో వేరే వాళ్ళు వచ్చి నేను కొనుక్కుంటానంటే ముందు డబ్బులు కట్టు. అంతే. మనకి ఎప్పుడు ఆయన డబ్బులు అడగలేదు, మనం ఎప్పుడు ఇస్తామో తెలియదు, మనం ఎప్పుడు ఇవ్వమో తెలియదు. ఇస్తుంటాం ఎప్పుడో సరే, బట్ అడగరు. గత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. మనం చేసే పని, మన పర్పస్ అనేది మనకు అవతల వారు అందరినీ ఏదో ఒక వ్యక్తి, నరేందర్ గారు ఇంకోరు హెల్ప్ చేసేటట్టు చేస్తుంది. ఆటోమేటిక్ ప్రాసెస్ అది. కాబట్టి వ్యక్తుల గురించి టెన్షన్ పడకు. వ్యక్తులు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు, పిఎంసి మేనేజ్మెంట్కు, పత్రి గారికి. మరొక వారం మరిన్ని అద్భుతమైన కొటేషన్స్తో కలుసుకుందాం. సో చూసారు కదండి, ప్రతి ఒక్క కొటేషన్ని ఎంతో క్లుప్తంగా వివరించి చెప్పారు మన ప్రకృతి ఉమామహేష్ గారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు